దువ్వాడ జగన్నాథం మొన్నటిదేగా మోస్ట్ అవెంటింగ్ ఫిల్మ్ ఇన్ టాలీవుడ్. తెలుగుతో పాటు మలయాళంలో కూడా బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న బన్నీ ఈ సినిమాతో విపరీతమైన అంచనాల్ని ఏర్పరచగలిగాడు. ఆ మేరకు ప్రీ మార్కెటింగ్ కూడా జరిగింది. అయితే రిలీజ్ అయిన రెండో రోజే ఆ సినిమా రంగు మొత్తం వెలిసిపోయింది. బాగా నిరాశపరిచారంటూ అటు రివ్యూలు, రియాక్షన్లు, ఇటు బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి కూడా భారీ నిట్టూర్పులు. ఓటమిని అంగీకరించడం అనేది సినిమా వాళ్లకు సహజంగానే కుదరని పని. దిగమింగుకోలేక ఏదో రకంగా ఎగవాకడానికే ప్రయత్నిస్తారు. నకిలీ వసూళ్ల లెక్కలు చెప్పి ఇప్పటికే సినీ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేశారంటూ డీజే ప్రొపరైటర్ల మీద సెటైర్లు పడిపోతున్నాయి. చిన్న చితక సినిమాలు తప్పిస్తే పెద్దగా పోటీ అంటూ లేని ఇటువంటి లక్కీ సీజన్ లో కూడా డీజే పుంజుకోలేకపోతుంది. కొంచెమైనా కోలుకుంటుందని ఆశపడ్డ ఆ రెండో వారం కలెక్షన్లు కూడా కుంగిపోతున్నాయి. అన్ని ఏజ్ గ్రూప్లలోనూ కామన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బన్నీ క్రేజ్ కూడా డీజే మూవీని కాపాడుకోలేకపోయింది. ఖర్చులో గానీ, కాస్టింగ్ లో గానీ కాంప్రమైజ్ కాకుండా తీసినప్పటికీ సినిమా ఎందుకు తిరగబడిందన్న పునర్విమర్శ కూడా నిర్మాణకర్తల్లో జరుగుతుంది. కావాల్సినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ దట్టించి మరీ జనం మీదకి వదిలానంటున్న దర్శకుడు కూడా లోపం ఎక్కడ జరిగిందంటూ వెతుకుంటున్నారట. ఆడియోకి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ సైతం వీడియో వెర్షన్ కి తోడవలేదంటే తప్పెక్కడ జరిగినట్లు ఒక సినిమా ఆడకపోవడానికి 10-12 కారణాలని చెప్పుకోవచ్చు. కానీ డీజే సినిమా ఆడకపోవడానికి అందులో ఉన్న ఓవర్ మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కారణం అంటూ ఒక బలమైన వెర్షన్ వినిపిస్తోంది. ఇటీవలి సినిమాల్లో పూర్తిగా కనుమరుగైపోయిన, జనం కూడా దాదాపుగా మర్చిపోయిన రెండర్థాల మాటల్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం వల్లే డీజే ఓడిపోయిందన్నది ఓ ఖచ్చితమైన మాట. సి క్లాస్ మూవీస్ లో కూడా వినిపించకూడని కొన్ని లోతైన బూతులు ఒక రకంగా బన్నీ సినిమా స్థాయిని తగ్గించేశాయి. అల్లు అర్జున్ సినిమా అంటే ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూడదగ్గదన్న క్రెడిట్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడది ఉన్నట్టా లేనట్టా కథానాయికను బికినీలో చూపించడం సినిమా కమర్షియల్ వాల్యూస్ ని పెంచుతుంది అన్నది ఒకప్పటి మాట. ఆ ధోరణి నుంచి కొద్దిగా బయటపడుతున్న తెలుగు ప్రేక్షకుణ్ణి దువ్వాడ జగన్నాథం ఇబ్బంది పెట్టేశాడని కూడా చెబుతున్నారు. కొద్దిగా టేస్ట్ ని మార్చుకుంటూ హుందాతనాన్ని పెంచుకుంటూ పోతున్న ఆడియన్స్ కి మళ్ళీ నేలబారుతనాల్ని అలవాటు చేయాలనుకోవడమే దువ్వాడను ముంచేసిందా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.